అంటున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ అసలు ఏం జరిగింది ఇక్కడ పొద్దున ఆమె జిమ్ చేస్తుందంట, జిమ్కి పోయి పైకి ఎక్కింది. ఇక వీడు వెనకాలనే ఎక్కి తలుపు పెట్టేసిండంట. లోపల ఉన్నారు. ఇక తలుపు పెట్టేసినాక అరుస్తూ ఉన్నది ఆ పిల్ల. అరుస్తుంటే ఎందుకు అరుస్తున్నదని ఇక మా కోడలు మీద కురికినరు. ఉరికి తలుపు కొడుతున్నారు, తీస్తలేడు. అద్దాలు వాళ్ళ కొట్టి అండ్లకెళ్ళి కూడా చెప్తుంటే కూడా తీస్తలేరు. అందరు బస్తీలో వాళ్ళందరూ వచ్చిండ్రు. వచ్చి గడ్డపారాలు సీకులు పోయి కొట్టిండ్రు. మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి తలుపు పగలగొట్టినాక అప్పుడు తెలిసింది ఆమె రెండు కళ్ళు తీసేసిండ్రు. కూర్చుండని 2 కళ్ళ మేము గొంతు కోసిండు అనుకున్నాము, కానీ కాదు. అంటే వీళ్ళు ఎప్పటి నుంచి మీ ఇంట్లో? 3 ఏళ్ళు అయిందా? 3 ఏళ్ళు. వాళ్ళ హస్బెండ్ అంటే ఆమెకు ముందే పెళ్ళయిందని చెప్పి విన్నాము. మరి వాళ్ళ ఆయన లేరా? వాళ్ళ ఆయన లేడు, ఎప్పుడో వెళ్ళిపోయిండు ఆయన. ఒకటే ఉండేది ఇక్కడ. ఏముంటుంది, వాళ్ళ అమ్మ ఉంటుంది, ఇద్దరు ఉంటారు. మరి వాళ్ళ అమ్మగారు లేరా? వాళ్ళ అమ్మ పొద్దున్న డ్యూటీకి పోయింది, 7:30కి వెళ్ళిపోతుంది ఆమె డ్యూటీకి. అంటే ఈ అమ్మాయి పైకి వెళ్ళేటప్పుడు ఈ అబ్బాయి కూడా వెళ్ళారని చెప్పి మీరు చెప్పడం జరిగింది. అంటే బాగా తెలిసిన వ్యక్తి లేదు, చూసిండ్రంట ఆ వెనకాలనే వచ్చిండు. ఆ అబ్బాయి వెళ్ళడం చూసాము, కానీ తర్వాత ఏమైందో మాకు తెలియదు. అంతే అరుస్తుంటే మేము వెళ్ళి తోడుసి పలుకుతాం. అంటే ఆ అమ్మాయి ఏ విధంగా ఉండేది ఇక్కడ? అమ్మాయి మీతో మంచిగానే ఉంటుంది, బాగానే ఉంటుంది, అందరితో బాగానే మాట్లాడుతుంది, మంచిగానే ఉంటుంది. జాబ్ చేస్తుంది, మార్నింగ్ వెళ్ళి నైట్ వస్తుంది, 10:30 వరకు వస్తుంది. అంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు మీరు చెప్పడం జరిగింది బాగానే ఉన్నారు అది ఇది అని, మరి ఏ రోజు అని ఈ అబ్బాయి గురించి చెప్పడం కానీ జరిగిందా? లేదు, సమస్యలు ఉన్నాయి. హస్బెండ్ గురించి ఏమన్నా డివోర్స్ అయ్యాయని చెప్పారు మీరు, ఇంతకుముందు ఏమైనా చెప్పారా? మరి ఏం చెప్పలేదు, మాకైతే ఏం చెప్పలేదు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇక్కడనే ఉంటారు, వాళ్ళ మమ్మీ ఈమె ఉంటారు. ఆమె ఇద్దరే ఉంటారు. వాళ్ళ అమ్మ కూడా పొద్దున పోతుంది డ్యూటీకి. పిల్ల కూడా 10:30-11 గంటలకు వెళ్ళిపోతుంది. పోయి రాత్రి 10-10:30కు వస్తుంది. అంటే ఈ అబ్బాయి ఎప్పుడు వస్తుండేవాడా? లేదు, ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం మేము. ఎప్పుడు వస్తుండేది కూడా మేము చూడలేదు. వస్తే నేను అడుగుతా, కుక్క మొరుగుతుంది అక్కడ, ఎవరు బాబు ఎందుకు వచ్చినావు నువ్వు అని అడుగుతా. కానీ ఈరోజు చూడాలి నేను. ఇక కాలు నొప్పి ఉన్నదని నేను ఇంట్లోనే కూర్చొని ఉన్నా. అంటే ఆ అమ్మాయికి ఈరోజు ఇలాంటి పరిస్థితి రావడానికి గల కారణం ఏంటనేది ఏమైనా ఐడియా ఉందండి మీకు? మాకైతే తెలియదు. ఇక తల్లికి వస్తుంది, వెళ్తుంది ఆమె, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తుంది. 3 సంవత్సరాల నుంచి మాత్రం 3 సంవత్సరాల నుంచి. ఇప్పుడు మనతో పాటు శ్రావ్య వాళ్ళ పెద్దమ్మ గారు ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటనేది ఆవిడ అడుగుతా. అమ్మ శ్రావ్య మీ కూతురు? మా చెల్లెలు కూతురు. అసలు ఏం జరిగిందమ్మా, ఎప్పుడు తెలిసింది మీకు? మాకు ఇదంతా అయిపోయినాకనే ఆమె తెచ్చి కింద వేసిండ్రు. అప్పుడు వచ్చిన నేను పిల్లగాన్ని తీసుకొని వచ్చిగా వెంటనే హాస్పిటల్ తీసుకుపోయాను. అంటే అబ్బాయి బాగా పరిచయస్తుడు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇక్కడ. వాళ్ళు మీకు తెలుసా అబ్బాయి? తెలుసే. ఎలా అమ్మా, ఎలా పరిచయం అసలు? అంటే వాళ్ళ అమ్మ మేము అందరము పక్కపక్కల నుండి ఉంటుంది రూమ్లల్లో. ఇక అంటే మాది వేరే ఊరు, వాళ్ళది వరంగల్. ఇక వాళ్ళ కులం మా కులం ఒక్కటే. ఇక